ప్రైజ్ ది లార్డ్ అండి, అందరికీ వందనాలు. షిలోహు ప్రార్థనా దేవాలయం నుంచి మేము మాట్లాడుతున్నాం. మీ అంతమాలు కనిపిస్తున్నది ఏదైతే ఉందో అది షిలోహు ప్రార్థనా దేవాలయం అనమాట. ఈ అచ్చిపాలెం గ్రామం. ఇక్కడ మందిర పరిసరానికి, మందిరంలో ఉన్నటువంటి పరిసరం చేయడానికి ఈ అంతమాలు కనిపిస్తున్న వారు సహోదరుడు సహోదరులు ఎవరైతే ఉన్నారో. మీ పేరండి? నా పేరు తబిత అండి. మీ పేరండి? నా పేరు యోహానే. అంటే బ్రదర్ పేరు యోహాను, సిస్టర్ గారి పేరు తబిత. వాళ్ళ కుమార్తె హాస్టల్లో ఉంటుంది. ఇప్పుడు మీకు నేను ఇలా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ షిలోహు ప్రార్థనా దేవాలయంలో వీళ్ళు ఒక మూల స్తంభంగా ఉన్నారు. అంటే ఈ మందిరం కట్టడానికి, ఈ మందిరం దగ్గర ఇప్పుడు ప్రార్థన జరగడానికి, సేవకులు రావడానికి వీళ్ళని వాడుకున్నారు దేవుడు. ఎలా అంటే, ఒక పక్క గ్రామంలో వాక్యం చెబుతుంటుంటే సేవకురాల దగ్గరికి వెళ్ళి, మా ఊళ్ళో ఇలాగా వాక్యం లేదండి, చాలామంది ఇలాగా నశించిపోయే మార్గంలో ఉన్నారని చెప్పి సేవకురాలని వీళ్ళ ద్వారా నడిపించుకున్నారు. అంటే నేనేం చెప్తానంటే, ఈ సంఘం కొరకు, ఈ పరిచారం కొరకు, ఈ ఒక దేవుని సేవ కొరకు వీళ్ళ సొంత గృహాన్ని విడిచిపెట్టారు. అది నేను మీకు చెప్పేది. వీళ్ళకి ఒక సొంత గృహం ఉండేది, ఊరు మధ్యలో ఉండేది. వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి బేస్మెంట్ వేసుకుని అన్ని పునాదులతోటి ఉండేది. వీళ్ళు ఇక్కడ ఉండడం వల్ల కొంతమంది లోకస్తులు సహించలేక ఆ ఇల్లుని, ఆ పునాది ఏమండి అంటే వీళ్ళు దేవుని పరిచర్య మాకు అవసరం లేదు, దేవుని సేవలో మేము ఉండక్కర్లొద్దు అని అనుకుంటే వీళ్ళ సొంత గృహం ఉండేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఏదైతే ఈ బరకాలతో కట్టుకున్న దారాలతో కట్టుకున్న గృహం ఏదైతే ఉందో ఇందులో యాసకాలం ఎండల్లో చాలా వేడొచ్చేస్తుంది. ఏమండి మనం అనుకోకుండా జస్ట్ లోపలికి వెళ్తే ఇందులో ఉండలేకపోయాం. ఇదే ఇంట్లో వాళ్ళు దేవుడు మందిరం ముందు ఉన్నామని ఒకే ఒక ఆశతో ఈ బరకాల్లో చాలా వేడొచ్చినా, ఎంతో ఉడుకు పెట్టినా ఈ బరకాలో కట్టిన ఈ దారాలో ఉంటున్నారండి వీళ్ళు. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పని చేయాలి, దేవుని పరిచర్య చేయాలని ఇంత ఆతృత కలిగి ఉన్నారు. కానీ దేవుని కొరకు మొత్తం సమస్తాన్ని విడిచిపెట్టి వీళ్ళు ఇక్కడ దేవుని మందిరం ముందు మేము ఉన్నామని ఒకే ఒక ఆశతో బతుకుతున్నారు. నేనేం చెప్తానంటే, దీన్ని బట్టి మీరేం విడిచిపెట్టారు? మీరు దేని కొరకు బతుకుతున్నారు దేవుడి విషయంలో? వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు, దేవుడు మందిరం ముందే ఉంటున్నారు, మందిరం తుడుస్తున్నారు, సేవకురాలకు పరిచర్య చేస్తున్నారు, దేవుడికి సేవ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళతో పాటు నాతో సుద్దా చాలా మాటలు కూడా పడుతున్నారండి. అంటే వీళ్ళు ఉండే గృహము సరిలేదు, ఏమండి వీళ్ళు ఉండే బతుకు సరిలేదు, కానీ దేవుని పరిచర్య చేయడం మాకు గొప్ప భాగ్యం అని చెప్పేసి ఉంటున్నారు. మీరు అర్థం చేసుకోండి. అంటే దేవుని సేవ చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి, మందిరంలో పని చేయడానికి మీరు నేను ఎన్నో వంకలు పెడతా ఉంటాం. ఇవాళ కుదరదు, నాకు చర్చిలోకి వస్తా కావదు, నేనేం ఖాళీగా ఉన్నామా అంటాం. ఈ ఫ్యామిలీ మొత్తం దేవుని సేవ కొరకు ఈరోజు ఇక్కడ నిలబడ్డారు, దేవుని పరిచర్య చేయడానికి ఇక్కడ నిలబడ్డారు. ఇక్కడ కనిపిస్తున్న బ్రదర్ ఎవరైతే ఉన్నారో యోహాను, ఇతని సాక్ష్యం దేవుళ్ళలోకి రాకముందు ఎలాంటిదో తెలుసా? ఇతను కోపం మొత్తం ఇంట్లోకి వచ్చి కత్తట్టుకుని వెళ్ళిపోతే ఊళ్ళో ట్యాంక్ దగ్గర వాళ్ళు పారిపోయేవారు, అందులో నేను ఉండేవాడిని. అలాంటి వ్యక్తి ఈరోజు దేవుని కొరకు తన కోపాన్ని, తన గర్వాన్ని మొత్తం చంపుకుని మనిషిని ఇదిగో ఈరోజు మీ ముందు కనిపిస్తున్నారు కదా, ఇలా బైబిల్ పుచ్చుకుని నిలబడ్డాడు. అంటే దేవుని పరిచర్య చేయడానికి ఒక కుటుంబం నిలబడింది. మీరేం నిలబడ్డారు? నేనేం నిలబడ్డాను? ఈ వీడియో మీకు చేయడానికి గల కారణం ఏంటంటే, మీరు చూస్తున్నారు కదా, ఈ ఒక బరకాలతో కట్టుకున్న డేరాల దాంట్లో ఎవరుంటారండి? ఈ ఎండలోను ఎవరుంటారండి? అలాగే ఇంత కష్టమైన పరిస్థితుల్లో ఒకటే స్టెఫన్ రాళ్ళు కూర్చుని కొడుతుంటుంటే దేవుని కొరకు నేను అపసాక్షిని అయిపోతున్నాను ఆనందంతో తన ముఖాన్ని తిప్పుకున్నట్టుగా ఈరోజు ఈ కుటుంబము మా చెమట కారడానికి, మా ఇబ్బందికి దేవుని పరిచర్య కోసమే కదా ఆనందపడుతున్నారేమో అనుకుంటున్నాను. నేర్చుకుందాం, తెలుసుకుందాం, మారదాం. మనం కూడా ఏదో ఒక చిన్నపాటి వస్తువుగా, చిన్నపాటి పరిచారికలుగా ఉందాం. షిలోహు ప్రార్థనా దేవాలయంలో సేవకురాలు ఎంత ప్రాముఖ్యమో, మందిరం ఎంత ప్రాముఖ్యమో, ఈ కుటుంబం కూడా అంత ప్రాముఖ్యం. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా వాణి క్రీచొప్పున ఇవ్వడానికి నా దగ్గర జీతం ఉందంటున్నాడు. వీళ్ళకి జీతం ఉంటుందో ఉండదా? మరి మీకు కావాలా? నాకు కావాలా? మరి వీళ్ళకి జీతం ఉందంటారా లేదంటారా? కామెంట్ చేసి చెప్పండి. ఇటువంటి వీడియోలు అనేకమైన వస్తుంటాయి. షిలోహు ప్రార్థనా దేవాలయం నుంచి, ఈ ఒక క్రీస్తు పరిచర్య యూట్యూబ్ ఛానల్ నుంచి చాలా వస్తుంటాయి. మీ సాక్ష్యాలు కూడా ఉంటే షేర్ చేసుకోండి, పంచుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అనుదినము మా ఈ చిన్న కుటుంబం గురించి ప్రార్థన చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దేవుడి మాటను దీవించును గాక. ఆమేన్.